రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకొని జిల్లాలో భారీ వర్షాల వరదల కారణంగా ప్రజలకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వివిధ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాటర్ ఫ్లోయింగ్ అయ్యింది సార్ రోడ్ మీద. సో వాళ్ళు బ్రిడ్జ్ పైనకి వచ్చి దాటేస్తాంలే అనేసి ఆటోలో వెళ్ళిపోయినారు సార్. ఆటోలో ఇద్దరు ఉండే సార్, ఆటో డ్రైవర్ ప్లస్ పర్సన్ మెదక్ వద్దామని ట్రై చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు సార్. వాళ్ళు చిక్కుకున్నారు, బట్ వాళ్ళకు పోల్ పైకి ఎక్కి ఉండే సార్. తర్వాత ఇప్పుడు మనకి నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమిస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గానే రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్టింగ్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ టీమ్స్ పంపడానికి. దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీరాజ్ వాళ్ళను మిగతా ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాట్లు చేయాలి.